నెల రోజుల నుంచి విడవకుండా కురుస్తున్న వర్షాలకు మొంతా తుఫాన్ తోడైంది. రైతులకు కన్నీళ్లే మిగిల్చింది. పొలాలు చెరువుల్లా తయారయ్యాయి. కోతకొచ్చిన వరితో పాటు పొట్ట దశల్లో గింజ గట్టిపడే దశలో ఉన్న వరి నేల వాలింది. ఇక పత్తి రైతులకు కన్నీళ్లే మిగిల్చింది. మొక్కజొన్న, మినప, పెసర, సజ్జ, మిరప, పసుపు, కూరగాయల పంటలు నీళ్లలో మునిగాయి. ఈదురుగాలులకు అరటి, బొప్పాయ తోటలు నేలమట్టమయ్యాయి. ఇక అధిక శాతం వరి, ఇతర పంటల్లో ఇంకా నీరు నిలిచే ఉంది. మొత్తం 25 జిల్లాల పరిధిలో 396 మండలాల్లోని 2320 గ్రామాల్లో పంటలు నష్టపోయినట్లు గుర్తించారు. ఎక్కువ విస్తీర్ణంలో గింజ పాలు పోసుకునే దశలో ఉంది. ఇక గాలులకు వెన్నుతిరిగిన నేల వాలడంతో పంట కోలుకునే పరిస్థితి లేదని కర్షకులు నీటి పర్యంతం అవుతున్నారు. సుమారు 2.5 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతింటుందని అంచనా. ఇక పత్తిలో కాయ కుల్లడంతో పాటు పూత రాలిపోయింది. వందల ఎకరాల అక్వా చెరువుల నీట మునిగాయి. బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అరటి రైతులకు అంతులేని ఆవేదన మిగిలింది. ఎకరాకు దాదాపు ₹1,50,000 పెట్టుబడి పెట్టిన రైతులు నిలువున కూలిన అరటిని చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు. కొల్లూరు, బట్టిప్రోలు, రేపల్లి, కొల్లిపర, దుగ్గిరాల, మంగళగిరి మండలాల పరిధిలో రైతులు కర్పూర, చక్కెరకేళి రకాలు సాగు చేశారు. 20 రోజుల్లో కోతకు సిద్ధమయ్యారు. మొంతా తుఫాను ఉధృతం వల్ల వచ్చిపడి నాశనం చేసింది. ఇక నెల రోజుల కిందట కృష్ణానది వరదలకు లంక గ్రామాలలో పంట పొలాలు నీట మునిగాయి. ఆ నష్టాల నుంచి ఇంకా తేరుకోకముందే తుఫాను మళ్లీ తడిచేసింది. దెబ్బతిన్న పంటను తొలగించడానికి ఎకరాకు 10,000కు పైగా ఖర్చవుతుందని వాపోతున్నారు. వరి వెన్ని విరిగిపోవడం వల్ల పైనున్న మొక్క భాగానికి పోషకాలు అందక గింజలు తాలుకు మారతాయని ఆందోళన రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎకరాకు 30,000 వరకు ముందస్తు కౌలు చెల్లించడంతో పాటు ఎకరాకు 27,000 వరకు ఇప్పటికే పెట్టుబడులు పెట్టారు. పంట నేల వాలడంతో పాటు మురుగు కాలువల వ్యవస్థ సక్రమంగా లేక నీరు పొలాల నుంచి బయటకు వెళ్లకపోవడంతో నష్టం తీవ్రత పెరుగుతుంది. పల్నాడు, గుంటూరు జిల్లాల్లోని వాగు, మురుగు కాలువల నుంచి వచ్చే నీరు సముద్రంలోకి వెళ్లే క్రమంలో బాపట్ల జిల్లాలోని పొలాలను ముంచేస్తుంది. ప్రకాశం జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పశ్చిమ ప్రాంతంలో పంట నష్టం ఎక్కువగా ఉంది. కాపుకొచ్చిన సజ్జ పంట 1,771 హెక్టార్లలో దెబ్బతింది. జొన్న 60 హెక్టార్లు, మొక్కజొన్న 268 హెక్టార్లు, పత్తి 6,577 హెక్టార్లు, వరి 1,440 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇక నాగులుపుప్పలపాడు, జరుగుమపల్లి, కొండప్పి ప్రాంతాల్లో పొగాకు, నారుముళ్లు దెబ్బతిన్నాయి.
నంద్యాల జిల్లాలో కుందు నదికి ఆనుకుని ఉన్న వేల ఎకరాలు నీట మునిగాయి. మొక్కజొన్నకు అధిక నష్టం వాటిల్లింది. వరి, కంది, మినుము, పెసర, పత్తి, మొక్కజొన్న, పొగాకు, సోయాబీన్ ముంపులో చిక్కాయి. నల్లమలలోని అడవుల నుంచి వర్షపు నీరు 37,000 ఎకరాలకు పైగా పొలాలను ముంచెత్తింది. మహానంది మండలంలోని పలు ప్రాంతాలపై ఎక్కువ ప్రభావం పడింది. నెల్లూరు జిల్లాలో 16 మండలాల్లోని 48 గ్రామాల్లో పంట నష్టం వాటిల్లింది. 1,141 మంది రైతులు నష్టపోయారు. 1,282.63 ఎకరాల్లో కోత దశలోని వరి పంటకు నష్టం వాటిల్లింది. అనంతసాగర్, కలవాయి, ఆత్మకూరు, చేజర్ల తదితర మండలాల్లో వర్ష ప్రభావం అధికంగా ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లాలో 2,700 ఎకరాల్లోని ఉల్లి దెబ్బతింది. 98 మంది రైతులు పూల తోటలకు నష్టం వాటిల్లింది. అన్నమయ్య జిల్లాలో 58 గ్రామాల పరిధిలో 432 మంది రైతులకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. ఇక వరి, మొక్కజొన్న, వేరుశెనగ 239.09 హెక్టార్ల వంతున పంట నష్టం జరిగింది. ఇక ఈ పంట నష్టం ప్రాథమికంగా 2.39 కోట్లుగా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. నీకు తెలియలేరు నాయన, నీకు తెలుసుకొని అట్టగొట్టేది ఫోటోలు అవన్నీ తీసుకు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం బుద్దాలపాలెం, బొర్రపూతులపాలెం, ఘంటసాల, పెడన, పమిడిముక్కల, ఉయ్యూరు మండలాల్లోని పలు గ్రామాల్లో వరి నేలకొలిగింది. కొన్ని చోట్ల నీట మునిగింది. పెనమలూరు, కంకిపాడు, తోట్లవల్లూరు, చెల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ, పమిడిముక్కల, ఘంటసాల మండలాల్లో అరటి, బొబ్బాయి, పసుపు, కంద, కూరగాయల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, మైలవరం, జగ్గయ్యపేట, తిరువూరు నియోజకవర్గాల పరిధిలో ఈదురుగాలులకు వరి చేలు నేలకొరిగాయి. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పగిలి సిద్ధంగా ఉన్న పత్తి 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు తడిసి నల్లగా మారిపోవడంతో రైతుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతుంది. ఇక వీరులపాడు మండలం పరిసర ప్రాంతాల్లో మొక్కజొన్న వర్షాల వల్ల నల్లబడిపోయే మొలకలొచ్చే ప్రమాదం ఉంది. ఇక నందిగామ ప్రాంతంలో మిరప నీట మునిగింది.
ఏలూరు జిల్లాలో స్వర్ణ రకం వరి గాలుల తీవ్రతకు పడిపోయింది. 26 మండలాల పరిధిలో వరికి పాక్షికంగా నష్టం వాటిల్లింది. నరసాపురం మండలం చిన్నమైన వాలిలంక వద్ద కలవట్టుకు గండిపడి 1200 ఎకరాల అక్వా చెరువులు నీట మునిగాయి. ఇక 10 కోట్ల మేర నష్టం వాటిల్లింది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరి గిజ దశలో ఉంది. అమలాపురం, ముమ్మిడివరం, కాట్రేనికోన, జి పోలవరం, రాజోలు, రామచంద్రపురం, కె గంగవరం, మండపేట, కపిలేశ్వరం, అయినవిల్లి తదితర మండలాల్లో పంట నేలవాలింది. ఇక తూర్పుగోదావరి జిల్లా పరిధిలో రాజానగరం, అనపర్తి, సీతానగరం, కొవ్వూరు, తాళ్లపూడి, నిడదవోలు, నల్లజర్ల మండలాల్లో నష్టం తీవ్రంగా ఉంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పెద్దలోగిడిలో పోగట వెల్లిగడ్డకు గండి పడడంతో వందల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. విజయనగరం జిల్లాలో 4000 ఎకరాల్లో వరి నష్టం వాటిల్లింది. ఇక కూరగాయలు, పత్తి, మొక్కజొన్న దెబ్బతిన్నాయి. పార్వతీపురం మన్యంలోని కొన్ని చోట్ల పంటలు దెబ్బతిన్నాయి.